హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. అసలు వీళ్ళందరూ ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నా కూడా మనకు తెలియదు, కానీ ఈ మధ్యలో పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తున్నారు. మనం మన సౌందర్యం గురించి మాట్లాడుకున్నాం. నిన్న నాగదేవతను పేరు చెప్పుకొని అమ్మవారి పేరును బ్లేమ్ చేస్తున్నారు, అంటే భవిత గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మళ్ళొకరు, ఈమె పేరు పుష్పలత. ఈమె నిన్న లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది. మరి ఆ ఇంటర్వ్యూ యొక్క ఫుల్ వీడియో మీకు నేను డిస్క్రిప్షన్ లో కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా నేను ప్రూఫ్ లేకుండా ఏదో మాట్లాడను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈమె చెప్పుకొచ్చిన విషయం ఏంటి అంటే, కరోనాని ఈమెనే ఆపిందంట. నిజంగా ఇది నవ్వడానికి కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. కరోనా వచ్చినప్పుడు అంటే కరోనాని ఈమె మీకు వచ్చే దేవత కరోనాని మొత్తం ఆపిందంట. ఎట్లా ఆపినావు అంటే, ఇట్లా గొంతు పట్టేసుకునే కరోనా కదా, గొంతుల్లో మింగేసిన, అందుకే ఆపింది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈమె ఎందుకు వచ్చింది అంటే, ఖచ్చితంగా 100 to 200% ఈమె ఫేమ్ కోసమే వచ్చింది. ఎవరైతే సౌందర్య ఇంటర్వ్యూలో సిగముగా మనం చూసి ఎంత ఫేక్ అనుకున్నామో, ఎవరైతే సౌందర్య మనం చూసినాం కదా, ఆమె ఎట్లయితే ఇంటర్వ్యూలోకి వచ్చి మరీ సిగముగిందో, ఆమె చేసిన కొన్ని చర్యల వల్ల ఆమె బొందలు ఆమెనే పడ్డది. సో అట్లాంటి పని ఈమె కూడా చేయాలనుకున్నది. ఫేమస్ వాళ్ళందరిలాగానే ఫేమస్ అవ్వాలి, చేయాలని చెప్పేసి వచ్చింది. ఈమె ముఖ్యంగా చెప్పిన కామెంటరీ ఏంటి అంటే, నాకు దేవుడు వస్తుంది, నేను కరోనాను వెళ్ళగొట్టిన కాబట్టి నాకు అమౌంట్ పంపించాలి, మా క్యూఆర్ కోడ్ మా ఫోన్ పే నెంబర్లు మీ యొక్క ఛానల్లో స్క్రీన్ మీద చూపెట్టాలి, దాని ద్వారా నాకు డబ్బులు వస్తాయి కదా, నాకు ఎందుకు ఇయ్యరు డబ్బులు అడిగింది అనమాట. సో ఈమె దగ్గర అసలు లాజిక్ ఉందా, మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ లేకుండా అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత సహితంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద ఈమె ఇష్టం వచ్చినట్టు దేవుడు వచ్చినట్టు ఊహించుకొని ఈమెనే ఎట్లాంటి మాటలు మాట్లాడింది అనేది మీరు లింక్ నా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆ ఛానల్ వాళ్ళది. నీకెందుకురా అని అంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతా, నా సనాతన ధర్మం నుంచి నేను మాట్లాడతా. నా దేవీ దేవతల మీద, అంటే మన హిందూ దేవీ దేవతల మీద ఎవరైనా బురదల ప్రయత్నం చేసినా, పేర్లు వాడుకుని ఫేమస్ అవ్వాలని చేసినా, ఈ రిపోర్టర్లు ఎంతైతే శ్రమిస్తున్నారో వాళ్ళని బయటకు తీయడానికి వాళ్ళతో పాటు మేము అందరం ఉంటాం. ఎందుకంటే నిజంగా వీళ్ళని బయట తీయకపోతే, ఇట్లాంటి వాళ్ళని ఫేక్ నిరూపించకపోతే, రేపు ఇంకొక బాబా వచ్చో ఇంకొకరు వచ్చో వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పేసి వేరే వాళ్ళు కూడా మన మీద కామెంటరీ అనేది ఓపెన్ చేసి ట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం ఉద్దేశించి మాట్లాడాలి. కాబట్టి ఓకే, నిజమైన దేవుడు అయితే అందరం కూడా చేయకూడదాం, కానీ ఇట్లాంటి చలేసి దేవి దేవతల పేరు వాడుకుని ఇంత ఘోరంగా చేస్తే రేపు ఎదుటి వ్యక్తులకు మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు అంటే, మీ వాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే కదా. ఇట్లాంటి ఎందుకు చేస్తున్నారు? ఫేమ్ కోసం రావాలంటే మీకు ఒక నిజంగా దేవుడు వస్తే మీకు రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరగా తల్లే 10 మందిని తీసుకొస్తుంది. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలోకి వస్తేనే ఫేమస్ అవుదాన్ని ఓపెన్ కూడా ఆమె చెప్పింది. పుష్పలత గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పింది. కాబట్టి ఆ వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇట్లాంటి వాళ్ళు మీ కూడా తెలవాలి, ఇట్లాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఇక్కడికి ఆగిపోవాలని చెప్పేసి అని ఉద్దేశంతోనే చెప్తున్నా. కానీ వీళ్ళు పుట్టగొడుగులాగా పెరుగుతూనే ఉన్నారు. వీళ్ళు ఇంకెంతమంది బయటకు వస్తారో తెలియదు, కానీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీకేమైనా ఫేమస్ అవ్వాలంటే మీరు వేరే దారి ఎంచుకొని మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని దేవీ దేవతల మీద పేరు ఆడుకొని చేసుకున్నటువంటి ఇట్లాంటి ఫేక్ లాంటి న్యూస్ లను చెప్పించి మీ బంధువుల మీద పడతారు. అండ్ ఆ దేవుని యొక్క ఆగ్రహాన్ని కూడా గురవుతారు. కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడద్దు. ఈమె వీడియో ఫుల్ వీడియో లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. ఎవరికైనా చూడాలంటే చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్, నేను చెప్పిన అబద్ధం చేస్తే మీరు నాకు ఏ విధమైన మెసేజ్ చేసినా పర్లేదు, నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా మనోభావాలు నేను ఏమైనా బాధ పెట్టుంటే, నా మాటలు ఎవరికైనా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. అండ్ నేనైతే ఇంటర్తో ఆపను. ఖచ్చితంగా ఇట్లాంటి లెవెల్ వచ్చినా నా కామెంట్లు అయితే నేను ఖచ్చితంగా చెప్పేస్తా. జై హింద్.